మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట పాత బస్టాండు ప్రాంతంలో నెహ్రూ యువ కేంద్రం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పబ్లిక్లో అవేర్నెస్ రోడ్డు భద్రత గురించి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలని, తర్వాత రోడ్డు నియమాలు పాటించాలని చెప్పి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నెలంతా ఇటువంటి కార్యక్రమాలతో ప్రజలను అవగాహన కల్పిస్తున్నాము. సిద్దిపేట ట్రాఫిక్ సిబ్బంది మరియు అధికారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ సిద్దిపేట కమిషనరేట్ మొత్తం కూడా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ అవగాహన కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు టూ వీలర్ డ్రైవింగ్ అంటే ద్విచక్ర వాహనాల మీద వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. వీరు 70% మంది ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా. అయితే ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 37% మరణాలను నియంత్రించవచ్చు. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల 45% మరణాలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా రోజుకు 462 మంది చొప్పున ఈ రోడ్ యాక్సిడెంట్లలో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించి రోడ్డు నియమాలను పాటించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసుల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సైలెన్సర్లు పెట్టుకొని ప్రజలకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నారు. పక్కన పోయే తోటి ప్రయాణికులకు కూడా సైలెన్సర్ సౌండ్ వల్ల వాళ్ళు రోడ్డు పైన సరిగా ప్రయాణం చేయలేక యాక్సిడెంట్లకు గురవుతున్నారు. కాబట్టి యూత్ ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే ఈ పెద్ద సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకోవడం వల్ల ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు శోక సముద్రంలో ముంచేస్తున్నారు. కాబట్టి యువకులు ముఖ్యంగా అటువంటి పనులు మానుకొని రోడ్డు నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్థానిక సిద్దిపేట జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ఏసీపీ గారి సుమన్ కుమార్ గారి సంయుక్త ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 25 మంది వాలంటీర్స్ను అలర్ట్ చేసి ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన అంబేద్కర్ చౌరస్తాలోని ర్యాలీ తీయడం జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రమాదాలు అతి ఎక్కువ స్థానంలో నమోదవుతున్నాయి. కాబట్టి ఈరోజు జనాలు కూడా గ్రహించాలి. ఒక కుటుంబ యజమాని మద్యం సేవించి వాహనం నడిపితే తన కుటుంబం కూడా రోడ్డు బాలయ్యి ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి మద్యం సేవించి వాహనం నడపడము అది సమయమైన విషయం కాదు. కాబట్టి హెల్మెట్ కూడా అత్యంత ప్రాముఖ్యత. మొన్నటికి మొన్న ఒక దగ్గర ప్రమాదానికి గురై హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా తన యొక్క నిండు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈరోజు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అత్యంత ముఖ్యమైన ఉద్దేశము. కారు నడిపే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించడం కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశము. అందుకోసమని మాసోత్సవాల సందర్భంగా మేము అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మన కుటుంబం అనేది మనపైన ఆధారపడి ఉన్నదని గ్రహించవలసిన ఆలోచన ఉంది. ఈ రోజులలో హెల్మెట్ అనేది, సీట్ బెల్ట్ అనేది, మద్యం సేవించడం అనేది ఈ రోజులలో ఒక అలవాటు చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ప్రత్యేకించి హెల్మెట్ ధరించడం, హెల్మెట్ అనేది ముఖ్యం, అతి ముఖ్యమైన. మన దగ్గర పాకెట్ మనీ ఎంత ముఖ్యమో మనం బయటకు వెళ్తే హెల్మెట్ కూడా అంత ముఖ్యమనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం ఉంది. మద్యం అనేది విచ్చలవిడిగా తాగి కూడా వాహనం నడిపితే మనం కుటుంబం అంతా ఇబ్బంది పరిస్థితి. కాబట్టి ప్రత్యేకించి అందరు గమనించి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి మన యొక్క రాష్ట్ర పోలీసు విధానానికి కూడా అందరూ ప్రజలు సహకరించి మంచి నడవడితోటి అందరితోటి సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఉద్దేశం మనపైనే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క ఆలోచనను ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకురావాల్సిన ఉద్దేశం మనపైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు సయ్యద్ షాదాబ్. నేను ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేటలో చదువుతున్నాను. ఇవాళ మన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏసీపీ సుమన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాల గురించి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంతో భాగంగా అందరికీ మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే మేము అందరం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అందరూ త్రిబుల్ రైడింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు, మైనర్లకి బండులు ఇవ్వద్దు. ఎందుకంటే రోజుకి బాగా ప్రమాదకరం ఉంటుంది, బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకే మేము అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కూడా సార్లు, మా ట్రాఫిక్ పోలీస్ సార్లు, మళ్ళీ మా ఏసీపీ సార్ అందరు నేర్పించారు. మళ్ళీ మేము కూడా పోయి ఒక 4 మందికి మంచిగా చెప్పి మొత్తం నియామకాలు ఏంది, ట్రాఫిక్ రూల్స్ ఏంది అన్నీ పాటించాలని చెప్పి చెప్తున్నాం.
రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అనుకుంటున్నారు ఒక రోగం వస్తున్నాం పెద్ద మనిషిలో లేకపోతే హార్ట్ అటాక్ తో చనిపోతే అది వేరే విషయం. ఇది ఏంటి యాక్సిడెంట్ చనిపోవడం అంటే అకస్మాత్తుగా ఎందుకంటే చాలా వెహికల్స్ అవుతున్నా రోడ్లు కండిషన్ అయిపోతుంది, చాలా ఎక్కువ మంది అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. కాబట్టి రోడ్లు నడిచినప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నడవాలి, చాలా జాగ్రత్తతో వెనుక ఏం బండి వస్తున్నాయి చూసుకోవాలి.